మెగా డిఎస్సి పేరుతో జరిగినటువంటి టీచర్ రిక్రూట్మెంట్ లో జరిగినటువంటి స్కామ్ను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం నానా తంటాలు పడుతుంది. తన అనుకూల ఎల్లో పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపింది. మరి ఈనాడు పత్రిక గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బైజూస్కు దోచిపెట్టారంటూ తప్పుడు కథనాలను ప్రచారం చేయడం జరిగింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించాలని, పోటీ ప్రపంచంలో విద్యార్థులందరూ కూడా ఎంతో మెరుగైనటువంటి విద్యాభ్యాసం జరగాలనేటువంటి ఉద్దేశంతో గొప్ప ప్రణాళికలను తీసుకొస్తూ అందులో భాగంగా నాడు నేడు పథకం ద్వారా దాదాపుగా రాష్ట్రంలో మొదటి విడతలో 15,700 పాఠశాలలను పూర్తి చేయడం, అదేవిధంగా రెండవ విడతలో 22,000 పాఠశాలలు పూర్తి కావచ్చేటువంటి పరిస్థితి కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని కొనసాగించలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేసినటువంటి ట్యాబులలో అనేక అవకతవకలు జరిగాయంటూ కూడా తప్పుడు కథనాలను ప్రచారం చేయడం జరుగుతుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు 8వ తరగతి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు దాదాపుగా 4,70,000 మంది విద్యార్థులకు ఎంతో నాణ్యమైనటువంటి శాంసంగ్ కంపెనీ 8.2 ఇంచెస్ ట్యాబ్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది. మార్కెట్ విలువ దాదాపు 20 నుంచి 25,000 రూపాయలు ఉన్నటువంటి ఆ ట్యాబ్ను ప్రభుత్వం కేవలం 17,000 రూపాయలకే కొనుగోలు చేసి దానిలో పిల్లలకు అవసరమైనటువంటి పాఠ్యాంశాలను బైజూస్ కంపెనీ ద్వారా దాదాపుగా 4,70,000 మంది విద్యార్థులకు 2 ఏడాదులు ఉచితంగా అందించడం జరిగింది. మరి ఆనాడు ఈనాడు పత్రికే బైజూస్ కంపెనీ దాదాపుగా ట్యాబు మరియు పాఠ్యాంశాల కంటెంట్ను దాదాపుగా 40 నుంచి 45,000 రూపాయలకు విక్రయిస్తుందన్నటువంటి వార్తా కథనాలను కూడా ప్రచారం చేసింది. మరి అలాంటి బైజూస్ కంపెనీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సంప్రదింపులు జరిగి పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా బైజూస్ కంటెంట్ ద్వారా పాఠ్యాంశాలను ఇవ్వడం జరిగింది. మరి దాని విలువ చూస్తే ఒక్క ఏడాదికి దాదాపుగా 940 కోట్ల రూపాయలు. అలాంటిది 2 ఏడాదులకు దాదాపు 1,880 కోట్ల రూపాయలైన కంటెంట్ను జగన్మోహన్ రెడ్డి గారి సంప్రదింపుల ద్వారా ఉచితంగా పేద విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసినటువంటి ఉచిత ట్యాబ్లో కేవలం పాఠ్యాంశాలకు తాలూకా సమాచారాన్ని మాత్రమే విద్యార్థులు ఉపయోగించేటువంటి విధంగా సాఫ్ట్వేర్ను కూడా రూపకల్పన చేసి విద్యార్థుల కోసం అందించడం జరిగింది. మరి ఆనాడు ఉన్నటువంటి కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో పాఠశాలలను నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా పాఠశాలకు దూరమైనప్పటికీ కూడా విద్యాబోధనకు దూరం కాకుండా ఈ ట్యాబ్ ద్వారా విద్యాభ్యాసం చేయడం జరిగింది. మరి అలాంటి విధానాన్ని తప్పుపడుతూ ఈరోజు ఈనాడు కథనం ప్రచారం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇంగ్లీష్ మీడియం